మండుటెండల్లో తెలంగాణకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఇవాళ ఉత్తర తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పూర్తి వివరాలు నిఖిల్ అందిస్తారు. తెలంగాణలో వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు ధర్మరాజ్ సార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, తెలంగాణలో వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి ద్రోణి అనేది చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉత్తర దక్షిణ దిశగా కదులుతూ దీనికి అనుసంధానంగా ఉపరితల చక్రవాకం అనేది కూడా ఏర్పడింది. దీనివల్ల చూసుకున్నట్లయితే ఇది ప్రస్తుతం మధ్యప్రదేశ్, అలాగే అంతర్గత కర్ణాటక, విదర్భ నుంచి సముద్ర మట్టానికి సుమారు 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. దీనివల్ల ఈరోజు కూడా తెలంగాణకి పొడిబారినటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. రేపు మాత్రం మనకి కొన్ని చూసుకున్నట్లయితే తూర్పు అలాగే కొన్ని దక్షిణ జిల్లాలకు మాత్రం తేలికపాటి వర్ష సూచన మాత్రం కనిపిస్తుంది. ఇంకా ఉష్ణ తీవ్రతకు వస్తే ఉత్తర తెలంగాణలో మనకి సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు, అలాగే నిజామాబాద్, అలాగే రాజన్న సిరిసిల్ల, ఈ కొమరంభీం, ఈ యొక్క చూసుకున్నట్లే కరీంనగర్, ఈ యొక్క జిల్లాలకు మాత్రం ఈ ఎండ తీవ్రత సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సరే, వర్షం అంటున్నారు, పిడుగుపాట్లు అట్లాంటి ఏమైనా సిచ్యువేషన్ ఉన్నాయి? ఎందుకంటే గతంలో మొన్ననే 22 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చారు థండర్స్టార్మ్కి సంబంధించి. చూసుకున్నట్లయితే రేపటికి చూసుకున్నట్లయితే రేపు ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ యొక్క యథావిధిగానే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగినప్పటికీ కూడా ఈ యొక్క తూర్పు జిల్లాలో ఉన్నటువంటి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలు, ఇంకా నల్గొండ జిల్లాలకి రేపు తేలికపాటి వర్ష సూచనతో పాటు ఎదురుగాల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. టెంపరేచర్స్ ఇంకా ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉందా ఈ 2-3 రోజులు? ఎందుకంటే ఏప్రిల్ ఎండింగ్ అవబోతుంది, మే స్టార్టింగ్, మేలో ఎట్లా ఉండబోతుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం పొడిబారినటువంటి వాతావరణం అనేది తెలంగాణ రాష్ట్రంలో మనం చూడవచ్చు. తర్వాత క్రమేపీ రానున్న రోజుల్లో స్వల్పంగా ఈ యొక్క టెంపరేచర్స్ యథావిధిగా పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, ఉత్తర తెలంగాణ జిల్లాలకి 44 to 46 డిగ్రీస్ టెంపరేచర్స్ ఉండే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసాం. ఇంకా రేపు తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు